మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, చాలామందికి డబ్బు సంపాదించాలని ఉంటుంది, కానీ ఎంత డబ్బు సంపాదించాలని ఒక క్లారిటీ ఉండదండి. ఆ క్లారిటీ గురించి ఈరోజు మీరు ఎలా క్లారిటీ పెట్టుకోవాలి, ఎంత డబ్బు సంపాదించాలి, ఎలాంటి క్లారిటీ ఉంటే మీరు డబ్బు సంపాదించగలుగుతారు అనే విషయంలో ఈ వీడియో ఉంటుంది. మిత్రులారా, ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, అప్పుడే ఈ వీడియోలోని సారాంశం మీకు అర్థమవుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదించాలని కోరుకుంటారు, కానీ అందరూ సంపన్నులు కాలేరు. ఎందుకు తెలుసా మీకు? ఎందుకంటే డబ్బు సంపాదించడం కంటే ముందు డబ్బును ఆకర్షించే వ్యక్తిగా మనం మారాలండి. ఎస్ మిత్ర, మై డియర్ ఫ్రెండ్స్, డబ్బును ఆకర్షించే వ్యక్తిగా మనం మారాలి. ఈరోజు నేను మీతో మాట్లాడబోయే విషయం అదే. ఈ వీడియోలో మీరు షేర్ చేయబోయేది అదే మిత్ర, మై డియర్ ఫ్రెండ్స్. పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించాలంటే మనిషి ఎలా ఉండాలి? డబ్బు అనేది కేవలం అదృష్టం కాదు మై డియర్ ఫ్రెండ్స్. అది ఒక ఆలోచన విధానం, ఒక వ్యక్తిత్వం, ఒక నిర్ణయం, ఒక క్రమశిక్షణ. పేదరికం మన డబ్బులో ఉండవచ్చు, కానీ పేద ఆలోచనలు మన మెదడులో ఉండకూడదు మై డియర్ ఫ్రెండ్స్. మీరు ఈరోజు ఈ వీడియో పూర్తయ్యే వరకు మీ ఆలోచన ఖచ్చితంగా మారుతుంది మై డియర్ ఫ్రెండ్స్. మీ దృష్టికోణం మారుతుంది. మీరు సరిగా తీసుకుంటే మీ జీవితం కూడా మారడానికి ఆరంభమవుతుంది మై డియర్ ఫ్రెండ్స్, ప్రారంభమవుతుంది. డబ్బు సంపాదించాలంటే ముందుగా పెద్దగా ఆలోచించడం నేర్చుకోండి. ఫస్ట్ పాయింట్ చెప్పబోతున్నాం మై డియర్ ఫ్రెండ్స్. డబ్బు సంపాదించాలంటే ముందుగా పెద్దగా ఆలోచించడం నేర్చుకోండి. చిన్నగా ఆలోచించే వ్యక్తి చిన్నగానే మిగిలిపోతాడనే సత్యాన్ని తెలుసుకోండి. నాకు చిన్న ఉద్యోగం చాలు, నాకు నెలకు 20,000 సరిపోతాయి అని అనుకునే మనిషి ఎప్పటికీ కోటీశ్వరుడు కాలేడు అనే సత్యాన్ని తెలుసుకోండి. పెద్ద డబ్బు సంపాదించాలంటే ముందుగా పెద్ద కళలు ఉండాలి. ఎందుకంటే మీ ఆలోచనలు ఎంత పెద్దవో మీ జీవితం కూడా అంత పెద్దదవుతుందన్న సత్యాన్ని తెలుసుకోండి. గద్ద ఆకాశంలో ఎగరడానికి భయపడదండి, అందుకే అది పక్షులకు రాజు అయింది. మీరు కూడా మీ జీవితాన్ని భయంతో ధైర్యంతో చూడాలి. అప్పుడే మీరు కోటీశ్వరులు అవుతారు అనే సత్యాన్ని తెలుసుకోండి. మీరు కోటీశ్వరులు కావాలి అంటే ఈ సత్యాన్ని తెలుసుకొని దీన్ని ఆచరణలో పెట్టండి. ఎప్పుడు డబ్బు గురించి పాజిటివ్గానే ఆలోచించండి. డబ్బు గురించి ఎప్పుడు బాగా మంచిగా ఆలోచించండి. నా దగ్గర డబ్బు ఉంది అని ప్రతిరోజు డబ్బు గురించి మెడిటేషన్ చేయండి. డబ్బు మనీ అఫర్మేషన్ చేయండి. అలాగే రెండో పాయింట్ చెప్పబోతున్నాను మిత్రులారా, డబ్బు సంపాదించే మనిషికి డిసిప్లిన్ ఉండాలండి. ఖచ్చితంగా డిసిప్లిన్ ఉంటేనే డబ్బు వస్తుందని సత్యాన్ని తెలుసుకోండి. డబ్బు సంపాదించే మనిషికి డిసిప్లిన్ ఖచ్చితంగా ఉండాలండి. విజయం ఒక్క రోజులో రాదు అనే సత్యాన్ని తెలుసుకోండి. కానీ ప్రతిరోజు మీరు చేసే చిన్న చిన్న అలవాట్లు కావచ్చు, చిన్న చిన్న పనులు కావచ్చు, ఒకరోజు భారీ విజయాన్ని ఇస్తాయనే నమ్మకాన్ని కలిగి ఉండండి. ఉదయం ఆలస్యంగా లేచే వ్యక్తి సక్సెస్ గురించి మాట్లాడకూడదండి. సమయానికి విలువ ఇవ్వని వ్యక్తి డబ్బు కూడా విలువ ఇవ్వలేడని మీరు గుర్తుంచుకోవాలి మిత్రమా. సమయానికి విలువ ఇవ్వని వ్యక్తి డబ్బుకు కూడా విలువ ఇవ్వలేడంట అనే సత్యాన్ని మీరు తెలుసుకోండి. మీలో డిసిప్లిన్ లేకపోతే మీ డ్రీమ్స్ కూడా పనిచేయవు. రోజుకు 1 గంట అయినా మీ లక్ష్యాల కోసం పనిచేయండి. ప్రతిరోజు మీ భవిష్యత్తు కోసం పెట్టుబడి పెట్టండి. ప్రతిరోజు మీ భవిష్యత్తు కోసం పెట్టుబడి పెట్టండి అంటే మీ యొక్క లర్నింగ్ స్కిల్స్ నేర్చుకోండి. మంచి బుక్స్ చదవండి, సెల్ఫ్ హెల్ప్ బుక్స్ చదవండి, మోటివేషన్ బుక్స్ చదవండి, మోటివేషన్ వీడియోస్ చూడండి. ఎప్పుడు కూడా మీ భవిష్యత్తు కోసం మీరు మంచి నిర్ణయం తీసుకోండి. మీ భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేసుకోండి. అప్పుడు మాత్రమే మీరు డబ్బు సృష్టించగలుగుతారనే సత్యాన్ని తెలుసుకోండి. మై డియర్ ఫ్రెండ్స్, డబ్బు సంపాదించాలని మీ కోరిక నిజం కావాలంటే ఖచ్చితంగా ఇవి ఫాలో అవ్వాల్సిందే. అలాగే మీకు మూడో పాయింట్ చెప్పబోతున్నాను. మీరు డబ్బు సంపాదించాలంటే రిస్క్ తీసుకునే ధైర్యం కూడా మీకు ఉండాలండి. అవును మై డియర్ ఫ్రెండ్స్, సేఫ్ జోన్లో ఉండే వాళ్ళు ఎప్పుడు కూడా కోటీశ్వరులు కాలేరు అనే సత్యాన్ని తెలుసుకోండి. సగటు జీవితమే గడుపుతారు. పెద్ద విజయాలు వాళ్ళు చూడలేరు, సృష్టించలేరు. ఎప్పుడు కంఫర్ట్ జోన్ బయట ఉంటారు కాబట్టి, వాళ్ళు సేఫ్ జోన్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళు సగటు జీవితమే గడుపుతారనే సత్యం తెలుసుకోండి. మై డియర్ ఫ్రెండ్స్, ఒక రైతు విత్తనం నేలలో వేయకపోతే పంట ఎలా వస్తుందో ఒకసారి ఆలోచించండి. ఒక రైతు విత్తనం నేలలో వేయకపోతే పంట ఎలాగ వస్తుంది? అలాగే మీరు రిస్క్ తీసుకోకపోతే రిజల్ట్ ఎలా వస్తుందో ఒకసారి ఆలోచించండి మై డియర్ ఫ్రెండ్స్. భయం సహజమండి, కానీ భయంతో ఆగిపోవడం ప్రమాదం అనే సత్యాన్ని తెలుసుకోండి. సక్సెస్ అయిన ప్రతి వ్యక్తి ఒకప్పుడు భయపడ్డవాడనే నమ్మకాన్ని కలిగి ఉండండి. సక్సెస్ అయిన ప్రతి వ్యక్తి కూడా ఒకప్పుడు భయపడ్డవాడు అనే సత్యాన్ని తెలుసుకోండి. కానీ ఆ భయాన్ని దాటాడు కాబట్టే అతను కోటీశ్వరుడు అయ్యాడు, ధనవంతుడు అయ్యాడు. మీరు సక్సెస్ అయిన వాళ్ళని ఎవరినైనా చూడండి. ఎలన్ మస్క్ని చూడండి, ధీరుభాయ్ అంబానీ చూడండి, జెఫ్ బెజోస్ని చూడండి, ఇంకా చాలామందిని చూడొచ్చు. మీరు క్రియేటర్స్ని చూడొచ్చండి. చాలామంది కోటీశ్వరుల మార్కెట్లో చూడొచ్చు. మై డియర్ ఫ్రెండ్స్, 4వ పాయింట్ ఏంటంటే డబ్బు సంపాదించాలంటే లర్నింగ్ ఆపకూడదండి. ఇందాక చెప్పాను, మీరు సెల్ఫ్ హెల్ప్ బుక్స్ చదవండి, డబ్బుకు సంబంధించిన అఫర్మేషన్ చేయండి, అవన్నీ చెప్పాను కదండి. మీరు డబ్బు సంపాదించాలంటే ఖచ్చితంగా డబ్బుకు సంబంధించిన లర్నింగ్ మీరు ఆపొద్దండి. అది స్కూల్ పూర్తయిందంటే లర్నింగ్ పూర్తయిందని కాదండి. అంటే మీ చదువు పూర్తయింది, మీ స్కూల్లో చదువుకునే, మీ కాలేజీలో చదువుకునే చదువు పూర్తయింది అంటే అప్పుడు మీ చదువు పూర్తయిందని కాదు. ఎక్కువగా సంపాదించే వాళ్ళు, ఎక్కువగా నేర్చుకునే వాళ్ళని గుర్తుపెట్టుకోండి. మంచి బుక్స్ చదవండి,
సెమినార్స్ వినండి, స్కిల్ నేర్చుకోండి, కమ్యూనికేషన్ పెంచుకోండి. ఎందుకంటే మై డియర్ ఫ్రెండ్స్, మీ ఇన్కమ్ మీ పర్సనాలిటీకి మిర్రర్గా మీరు ఎంత గ్రో అవుతారో ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎంత గ్రో అవుతారో మీ ఇన్కమ్ కూడా అంతే పెరుగుతుందని సత్యాన్ని తెలుసుకోండి. మీ ఇన్కమ్ కూడా అంతే పెరుగుతుంది. అలాగే 5వ పాయింట్ ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్, నెగటివ్ పీపుల్స్కి చాలా దూరంగా ఉండండి. ఒక మేధావి చెప్తాడు, మీరు 5 వ్యక్తులతో ఎవరైతే ఉంటారో పాజిటివ్ వ్యక్తులతో ఉంటే 6వ పాజిటివ్ వ్యక్తి మీరే ఉంటారు. మీరు 5 నెగటివ్ పీపుల్తో ఉంటే మీ 6వ నెగటివ్ వ్యక్తి కూడా మీరే అవుతారు అని ఒక మేధావి చెప్తాడు మై డియర్ ఫ్రెండ్స్. మరి మీ భవిష్యత్తు ఎలా ఉండాలనుకుంటున్నారు? మీరు పాజిటివ్ పీపుల్తో ఉండాలా, నెగటివ్ పీపుల్తో ఉండాలా? మీరు సక్సెస్ కావాలంటే, మీరు ధనవంతులు కావాలంటే ఖచ్చితంగా నెగటివ్ పీపుల్స్కి దూరంగా ఉండండి మై డియర్ ఫ్రెండ్స్. మీ చుట్టూ ఎవరున్నారో అదే మీ భవిష్యత్తు అని తెలుసుకోండి. ఎప్పుడు నెగటివ్గా మాట్లాడే వాళ్ళు, నీకు అది రాదు, ఇది అసాధ్యం, డబ్బు సంపాదించడం చాలా కష్టం అని చెప్పేవాళ్ళు మీ కళలను చంపేస్తారని గుర్తుంచుకోండి. అందుకోసమని ఈగల్స్ చూస్తారు కదా, మీ ఈగల్స్ అంటే తెలుసు కదా, అవి ఒంటరిగా ఎగురుతాయి, క్రౌస్ గుంపుగా తిరుగుతాయి, ఈగల్స్ ఒంటరిగా ఎగురుతాయి. మీ కళలు నమ్మే వాళ్ళతో ఉండండి. మీరు అంటే మీ కళలు నమ్మే వాళ్ళతో ఉండండి అంటే మీలాగా డ్రీమ్స్ ఎవరైతే పెట్టుకున్నారో అలాంటి వాళ్ళతో ఉన్నప్పుడు మీ డ్రీమ్స్ నెరవేరుతాయని సత్యాన్ని తెలుసుకోండి. అందుకోసమే మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా పాజిటివ్గా మాట్లాడే వాళ్ళతోటి, పాజిటివ్గా థింక్ చేసే వాళ్ళతోటి మీరు వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయండి. ఖచ్చితంగా మీరు కూడా అలాగే మారుతారు. అలాగే 6వ పాయింట్ చెప్పబోతున్నాను. మీరు ధనవంతులు కావాలంటే ఖచ్చితంగా కావాల్సింది ఏమిటి అంటే మై డియర్ ఫ్రెండ్స్, హార్డ్ వర్క్ అండి. హార్డ్ వర్క్ మాత్రమే కాదు, హార్డ్ వర్క్ ఉండాలి, దాంతోపాటు స్మార్ట్ వర్క్ కూడా చేయాలండి. నేను పొద్దంతా వర్క్ చేస్తాను అంటే, పొద్దంతా ఎండలో వర్క్ చేస్తానంటే ఓకే, హార్డ్ వర్క్ చేస్తున్నారు, కానీ దేనికోసం చేస్తున్నారు? అది మీకు ఉపయోగపడేలా ఉండాలి కదా. దాన్ని స్మార్ట్ వర్క్గా కూడా మీరు కంటిన్యూ చేస్తూ ఓకే, స్మార్ట్ వర్క్ మలుచుకుంటూ మీరు కోటీశ్వరులు కావాలండి. రోజంతా పనిచేయడం గొప్ప విషయం కాదు మై డియర్ ఫ్రెండ్స్. రోజంతా పనిచేయడం గొప్ప విషయం కాదు, సరైన దిశలో పనిచేయడం గొప్ప విషయం అని తెలుసుకోండి. ఒక మనిషి రోజుకు 12 గంటలు పనిచేసి కూడా పేదవాడిగా ఉంటాడు. మరో వ్యక్తి 4 గంటలు పనిచేసి లక్షలు సంపాదిస్తాడు. ఎందుకంటే వాళ్ళు స్మార్ట్ వర్క్ని ఎన్నుకున్నారు కాబట్టి. ఎందుకంటే ఒకరు టైం కోసం పనిచేస్తున్నారు, మరొకరు సిస్టమ్ క్రియేట్ చేస్తున్నారు. హౌ మై డియర్ ఫ్రెండ్స్, 12 గంటలు పనిచేసే అతను రోజు టైం కోసం పనిచేస్తున్నాడు, 4 గంటలు పనిచేసే అతను సిస్టమ్ క్రియేట్ చేస్తున్నాడు కాబట్టి అతను కోటీశ్వరుడు అయ్యాడు. కేవలం మీరు శ్రమించే వ్యక్తి కాకండి, సిస్టమ్ను నిర్మించే వ్యక్తిగా మారండి. అప్పుడు మాత్రమే మీ యొక్క కోరిక నెరవేరుతుంది. మీరు ధనవంతులు కావాలని మీ యొక్క గోల్స్, డ్రీమ్స్ అన్నీ కూడా నెరవేరుతాయి మై డియర్ ఫ్రెండ్స్. అలాగే మీరు ధనవంతులు కావడానికి మీకు 7వ పాయింట్ చెప్పబోతున్నాను మై డియర్ ఫ్రెండ్స్. మీరు ధనవంతులు కావాలి, కోటీశ్వరులు కావాలి, ఆర్థిక స్వాతంత్రం సృష్టించాలి, ఆర్థికంగా బాగుండాలని మీరు అనుకుంటే ఓటమికి భయపడకూడదు మై డియర్ ఫ్రెండ్స్. ఎస్, ఓటమిని చూసి ఎప్పుడు కూడా భయపడకూడదు. మీరు ఏదైనా చేసినప్పుడు మీకు ఫెయిల్యూర్స్ వస్తాయి, కానీ ఫెయిల్యూర్స్ రాగానే అవి ముగింపు కాదు అనే సత్యాన్ని తెలుసుకోండి. ఫెయిల్యూర్స్ అనేవి ఒక పాఠం లాంటిగా మీరు నేర్చుకోండి, ఒక పాఠంలాగా నేర్చుకోండి. పడిపోని మనిషి ఎప్పుడు కూడా గొప్పవాడు కాదు అనే సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. జీవితంలో పడిపోని మనిషి ఎప్పుడు కూడా గొప్పవాడు కాదంట. పడిపోయినా మళ్ళీ లేచే వ్యక్తి గొప్పవాడు అవుతాడు మిత్రులారా. పడిపోయినా మళ్ళీ లేచే వ్యక్తి గొప్పవాడు అవుతాడు. పడిపోయినా అంటే ఒక్కసారి ఓడిపోయామంటే చాలామంది ఏమనుకుంటారంటే జీవితం అయిపోయిందని. కాదండి. దానికి మీకు ఎగ్జాంపుల్గా థామస్ ఎడిసన్ గురించి చెప్పాలండి. థామస్ ఎడిసన్ గురించి తెలుసు కానీ మనం బల్బును కనిపెట్టిన అతను వేల సార్లు ప్రయత్నించాడు. బల్బు కనిపెట్టినప్పుడు వేల సార్లు ప్రయత్నించాడు, అందుకే బల్బు కనిపెట్టాడు. చాలామంది అతను అడిగారు, మీరు బల్బు కనిపెట్టడానికి ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యారా అంటే, లేదు నేను ఫెయిల్ అవ్వలేదు, బల్బును కనిపెట్టడానికి 10,000 సార్లు మార్గాలు కనుక్కున్నానని చెప్పాడండి. అందుకోసం మై డియర్ ఫ్రెండ్స్, మీ యొక్క కోరిక ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చుకోవడానికి ఎప్పుడు కూడా మీ యొక్క ప్రయత్నాన్ని ఆపకండి. అప్పుడు మాత్రమే మీరు ధనవంతులు అవుతారనే సత్యాన్ని తెలుసుకోండి. అలాగే మై డియర్ ఫ్రెండ్స్, మీరు ధనవంతులు కావాలంటే నెక్స్ట్ మీకు ఉండవలసిన ముఖ్య లక్షణం ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మై డియర్ ఫ్రెండ్స్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అని ఉండాలి, ఖచ్చితంగా ఉండాలండి. ప్రపంచం మీ మీద నమ్మకం పెట్టుకునే ముందు మీరు మీ మీద నమ్మకం పెట్టుకోవాలండి. ప్రపంచంలో పబ్లిక్ మిమ్మల్ని నమ్మే ముందు మీకు నమ్మకం పెట్టుకోవాలి. మీ మీద మీకు నమ్మకం లేకపోతే పబ్లిక్ ఎవరు కూడా మిమ్మల్ని నమ్మరని గుర్తుపెట్టుకోండి. మీరు చెప్పుకోవాలి, నేను సాధించగలను, నేను కోటీశ్వరుడు అవుతాను, నా జీవితం మారబోతుంది. మీరు ఈ మాటలు మీ భవిష్యత్తును నిర్మిస్తారని సత్యం తెలుసుకోండి. అందుకోసమని మై డియర్ ఫ్రెండ్స్, నెగటివ్ మాటలు నెగటివ్ లైఫ్ని తయారు చేస్తుంది, పాజిటివ్ మాటలు పాజిటివ్ లైఫ్ని తయారు చేస్తాయి. కాబట్టి ఎప్పుడు కూడా పాజిటివ్ మాటలు మాట్లాడండి. అలాగే 9వ పాయింట్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు సక్సెస్ కావాలంటే, మీరు ధనవంతులు కావాలంటే ఇది చాలా ముఖ్యమైన పాయింట్ మై డియర్ ఫ్రెండ్స్. దీన్ని ఆచరణలో పెట్టండి. మీ యొక్క టైం వాల్యూని తెలుసుకోండి. ఎస్,
టైం వాల్యూస్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి మై డియర్ ఫ్రెండ్. డబ్బు పోతే తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ సమయం పోతే తిరిగి రాదని చాలామంది మేధావులు పెద్దలు అందరూ చెప్తారు మై డియర్ ఫ్రెండ్. సక్సెస్ అయిన వాళ్ళు టైంని ఇన్వెస్ట్మెంట్ చేస్తారండి. సక్సెస్ అయిన వాళ్ళని చూడండి, టైంని ఇన్వెస్ట్ చేస్తారు. ఫెయిల్ అయిన వాళ్ళని చూడండి, టైంని వేస్ట్ చేస్తారు. రోజుకి అందరికీ 24 గంటలు మై డియర్ ఫ్రెండ్స్. రిక్షా తొక్కేవాడికైనా కోటీశ్వరుడికైనా 24 గంటలే ఉంటాయి. అందరికీ ఒకే సమయం ఉంటుంది, కానీ రిజల్ట్ మొత్తం వేరుగా ఉంటుంది. ఎందుకంటే కొంతమంది నెట్ఫ్లిక్స్ చూస్తారు, మరికొంతమంది నెట్వర్క్ బిల్డ్ చేస్తారు. మరి మీరు నెట్ఫ్లిక్స్ చూస్తారా, నెట్వర్క్ బిల్డ్ చేస్తున్నారా అనేది మీ సక్సెస్ మీద ఆధారపడి ఉంటుంది. కొంతమంది ఎక్స్క్యూజ్ చెప్తారు, మరికొంది ఎంపైర్ నిర్మిస్తారు. మరి మీరు ఎంపైర్ నిర్మిస్తారా, ఎక్స్క్యూజ్ చెప్తారా? ఒకసారి ఆలోచించండి మై డియర్ ఫ్రెండ్. అలాగే మీరు ధనవంతులు కావడానికి 10వ పాయింట్ చెప్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్, కన్సిస్టెన్సీ. మీరు ఏ చేసినా క్రమశిక్షణతో చేయాలి, కన్సిస్టెన్సీగా చేయాలి. మీరు ఒక్క రోజులోనే మీకు మోటివేషన్ రాదు, ఒక రోజులోనే మీ జీవితం మారదని సత్యాన్ని తెలుసుకొని, ఒక రోజులోనే మీరు కోటీశ్వరులు కాలేరని సత్యాన్ని తెలుసుకొని, ప్రతిరోజు మీరు కోటీశ్వరుడు అవ్వడానికి ప్రతిరోజు యాక్షన్ తీసుకోండి. మీరు యాక్షన్ తీసుకునే వ్యక్తి అయితే ఖచ్చితంగా ఒక రోజు మీరు విజయాన్ని అందుకుంటారని సత్యాన్ని నమ్మండి మై డియర్ ఫ్రెండ్స్. నీళ్ళు ఒక్కసారి రాయి మీద పడితే ఏమీ కాదు, కానీ నిరంతరం పడితే ఏమవుతుంది? ఆ రాయినే నీరు చీల్చేస్తుంది, అవునా కదా? మీరు చూసుంటారు ఊర్లలో అయితే, మీరు విలేజ్ బ్యాక్గ్రౌండ్ అయితే మీరు చూసుంటారు, సూర్ అంటారు. ఒక సూర్ కింద ఒక రాయి ఉంటుంది. ఆ వర్షం నీటికి సూర్ మీద ఒక్కొక్క చుక్క కింద ఉన్న రాయి మీద పడుతూ ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత చూస్తే ఆ రాయికి ఒక గుంతలాగా ఏర్పడుతూ ఉంటుంది. మరి ఒక చిన్న వాటర్ చినుకుకు రాయిని గుంత చేసే కెపాసిటీ ఉందా అంటే అది కన్సిస్టెన్సీగా పడ్డది కాబట్టి ఆ రాయిని గుంత చేసింది. అలాగే మై డియర్ ఫ్రెండ్స్, మీరు కూడా ధనవంతులు కావాలని అనుకుంటున్నారు కాబట్టి కన్సిస్టెన్సీగా చేయండి, క్రమశిక్షణతో చేయండి, రెగ్యులర్గా చేయండి. మీ కన్సిస్టెన్సీ ఎఫర్ట్ ఏదైతే ఉందో ఒకరోజు మిమ్మల్ని మీ యొక్క డెస్టినీని మార్చేస్తుందని గుర్తుపెట్టుకోండి. మీ యొక్క దశ దిశలను మార్చేస్తుంది. మీది ఏదైతే కోరిక ఉందో ఆ కోరిక నెరవేరుతుందని సత్యాన్ని తెలుసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఒక్కరోజు మీరు ఇలా కన్సిస్టెన్సీ చేస్తే మీ జీవితం మారిపోతుందని తెలుసుకోండి. అందుకోసమని ఏది చేసినా కూడా ప్రతిరోజు మీరు ఆ పనిలో యాక్షన్ తీసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. మీరు డబ్బు సంపాదించాలా అంటే ముందు డబ్బును రెస్పెక్ట్ చేయాలి. 11వ పాయింట్ చెప్పబోతున్నాను అండి. డబ్బుకు రెస్పెక్ట్ చేయండి, అప్పుడే మీకు డబ్బు వస్తుందని సత్యాన్ని తెలుసుకోండి. చాలామంది ఇలా అంటారండి, డబ్బు చెడ్డది కాదని తెలుసుకోండి మై డియర్ ఫ్రెండ్. చాలామంది డబ్బు చెడ్డది, డబ్బు ఉన్న వాళ్ళ దగ్గర ఉంటుంది, మన దగ్గర రాదు అని ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. అంటే నెగటివ్ మాటలు మాట్లాడుతూ ఉంటారు మై డియర్ ఫ్రెండ్స్. మీరు డబ్బును రెస్పెక్ట్ చేయండి. డబ్బు చెడ్డది కాదండి, డబ్బు ఒక శక్తి. డబ్బు ఉంటే మీ కుటుంబం సంతోషంగా ఉంటుంది, మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మీ కలలు నిజమవుతాయి. కాబట్టి డబ్బును ద్వేషించకండి మై డియర్ ఫ్రెండ్స్. డబ్బును ఎప్పుడు కూడా ద్వేషించకండి మై డియర్ ఫ్రెండ్స్. మీరు డబ్బు సంపాదించాలి, కోటీశ్వరుడు కావాలని మీ కోరిక ఉంటే ఎప్పుడు కూడా డబ్బు గురించి నెగటివ్గా మాట్లాడకండి మై డియర్ ఫ్రెండ్స్. డబ్బును ఎప్పుడు కూడా ద్వేషించకండి. దాన్ని సంపాదించడానికి మీరు అర్హులని మీరు నమ్మండి, అలాగే మారండి మై డియర్ ఫ్రెండ్స్. అలాగే 12వ పాయింట్ చెప్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. మీరు కోటీశ్వరులు కావడానికి 12వ పాయింట్ చెప్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. యాక్షన్ తీసుకునే వ్యక్తిగా మారండి. నాలెడ్జ్ ఉంటే సరిపోదండి, నాలెడ్జ్ మాత్రమే సరిపోదు. మీ దగ్గర చాలా స్కిల్స్ ఉన్నాయి, చాలా నాలెడ్జ్ ఉంది, కానీ అది యాక్షన్గా మారినంత వరకు అది మీకు ఉపయోగపడదని సత్యాన్ని తెలుసుకోండి. చాలామంది వీడియోస్ చూస్తారు, మోటివేషన్స్ వింటారు, బుక్స్ చదువుతారు, కానీ యాక్షన్ తీసుకోరండి. గుర్తుంచుకోండి మిత్రమా, యాక్షన్ లేకపోతే డ్రీమ్స్ కూడా యూనివర్సల్ అన్లెసెస్ అని మీకు యూజ్లెస్ అని గుర్తుపెట్టుకోండి. మీరు ఎంత నైపుణ్యత ఉన్నా, మీలో ఎంత స్కిల్ ఉన్నా, ఎంత నేర్పరితనం ఉన్నా కూడా, మీ డ్రీమ్స్ ఉన్నా కూడా అవి మీరు యాక్షన్లో తీసుకున్నంత వరకు యూజ్లెస్ అని గుర్తుపెట్టుకోండి. మీకు ఉపయోగకరంగా ఉండవని సత్యాన్ని తెలుసుకోండి. అందుకోసం మై డియర్ ఫ్రెండ్, ఈ రోజు నుంచే మీరు పని ప్రారంభించండి, హార్డ్ వర్క్ చేయండి. మీరు పర్ఫెక్ట్ టైం కోసం ఎదురు చూడకండి, స్టార్ట్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. మీ యొక్క జర్నీ మీకు దారి చూపిస్తుంది. అలాగే మిత్రులారా, మీరు పుట్టింది ఒక సాధారణమైన జీవితానికి కాదండి, జీవించడానికి కాదని సత్యాన్ని తెలుసుకోండి. మీ కుటుంబ పరిస్థితులు మీ భవిష్యత్తును నిర్ణయించవు మై డియర్ ఫ్రెండ్స్. మీ కుటుంబ పరిస్థితులు మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా ప్రాబ్లం లేదు, అవి మీ భవిష్యత్తును నిర్ణయించవు. మీరు మంచి నిర్ణయం తీసుకోండి. మీ నిర్ణయాలే మీ యొక్క డెస్టినీని నిర్ణయిస్తాయని సత్యం తెలుసుకోండి. అందుకోసమే మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మీరు స్ట్రగుల్ అవుతుండవచ్చు, డబ్బు లేక ఇబ్బంది పడుతూ ఉండవచ్చు, కానీ మీ డిసిజన్ ఒక స్కిల్. మీ యొక్క డిసిజన్, మీ యొక్క స్కిల్, మీకు వచ్చిన ఆపర్చునిటీస్ మీ జీవితాన్ని మార్చేయగలదని సత్యాన్ని తెలుసుకోండి. మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి. మీరు ఓడిపోలేదు, ఇంకా గెలవాల్సిన సమయం ఉంది, సమయం వచ్చింది మై డియర్ ఫ్రెండ్స్. అందుకోసమే మీరు డబ్బు సంపాదించాలంటే మీరు చాలా పెద్దగా ఆలోచించండి, డిసిప్లిన్గా ఉండండి. ఈరోజు మీరు ఇప్పటివరకు నేర్చుకున్నది ఏంటంటే
డిసిప్లిన్గా ఉండడం నేర్చుకున్నారు, రిస్క్ తీసుకోవడం గురించి నేర్చుకున్నారు, లర్నింగ్ ఆపకూడదనే సత్యాన్ని నేర్చుకున్నారు, అలాగే నెగటివ్ పీపుల్స్ దూరంగా ఎలా ఉండాలనే దాని గురించి నేర్చుకున్నారు, స్మార్ట్ వర్క్ చేయాలి అనే దాని గురించి నేర్చుకున్నారు, ఫెయిల్యూర్స్ని యాక్సెప్ట్ చేయాలి మై డియర్ ఫ్రెండ్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎలా పెంచుకోవాలి, టైంకి ఎందుకు వాల్యూ ఇవ్వాలి, ఎలా వాల్యూ ఇవ్వాలి, కన్సిస్టెన్సీ మెయింటెనెన్స్ ఎలా చేయాలి, మనీని డబ్బునికి రెస్పెక్ట్ గౌరవాన్ని ఎలా ఇవ్వాలి, ఇమీడియట్లీగా యాక్షన్ ఎట్లా తీసుకోవాలి, ఇవన్నీ నేర్చుకున్నారు మై డియర్ ఫ్రెండ్స్. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు నేర్చుకున్న ఈ పాయింట్స్ అన్నీ కూడా మీరు ఆచరణలో పెట్టండి. ఖచ్చితంగా సక్సెస్ అనేది అదృష్టం కాదు మై డియర్ ఫ్రెండ్స్, అది మీరు ప్రతిరోజు తీసుకునే సరైన నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది, దాని ఫలితమే అని గుర్తుపెట్టుకోండి. అందుకోసం మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మీరు నిర్ణయం తీసుకుంటే రేపు మీ గురించి ప్రపంచం మాట్లాడుతుందని సత్యం తెలుసుకోండి. ఫైనల్గా ఒక మాట బిల్ గేట్స్ చెప్పిన ఒక మాట చెప్తాం మై డియర్ ఫ్రెండ్స్, ఇఫ్ యూ బోర్న్ యాజ్ ఎ పూర్ ఇట్ ఈస్ నాట్ యువర్ మిస్టేక్, బట్ ఇఫ్ యూ డై యాజ్ ఎ పూర్ ఇట్ ఈస్ యువర్ మిస్టేక్ అంటాడు. అంటే పేదగా పుట్టడం మీ తప్పు కాదు, కానీ పేద ఆలోచనలతో చనిపోవడం మీ తప్పని దాని అర్థం మై డియర్ ఫ్రెండ్స్. అందుకోసమని మీరు పేదవాళ్ళు కాదండి, మీరు పేదరికంలో పుట్టినా కూడా మీరు పేదవాళ్ళు కారు, మీరు ధనవంతులు కావచ్చు. ఆ ధనవంతులు అవుతామనే సత్యాన్ని తెలుసుకొని మీరు కూడా మీ యొక్క డ్రీమ్స్ నెరవేర్చుకొని ఉన్నతోన్నత శిఖరాలు చేరుకోవాలని, అలా చేరుకునే శక్తిని ఆ భగవంతుడు మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను మిత్రులారా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఈ ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు.